నమస్తే వెల్కమ్ టు బిఏజే న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు విచారణ ప్రారంభం ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్ మధ్యాహ్నం 1 గంటకు లంచ్ బ్రేక్ జర్నలిస్టుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి మహేందర్ రెడ్డి సమాచార శాఖలో 361 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి శ్రీలంక ప్రధాని గుణవర్ధనేతో సమావేశమైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుద్ధుడు జీవించిన కాలం నుంచే తెలంగాణలో బుద్ధిజం ఉందని వెల్లడి రాయచోట్ల ఘనంగా జరుగుతున్న వినాయక ఉత్సవాలు నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలన్న వైసీపీ నేత శ్రీనివాసులరెడ్డి కుల గణన నుంచి దృష్టి మళ్లించడానికి మహిళా బిల్లును తీసుకువచ్చారన్న రాహుల్ ముందు కుల గణన డిలిమిటేషన్ సమస్యలు పరిష్కరించాలని వెల్లడి విక్రమ్ ప్రజ్ఞాన్లతో కమ్యూనికేషన్ పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్న ఇస్రో ప్రస్తుతానికి వాటి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని స్పష్టీకరణ 7th ఫ్లోర్లోని రష్యా నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రంపై ఉక్రెయిన్ మిసైల్ దాడిని ధృవీకరించిన రష్యా సిబ్బందిలో ఒకరు గల్లంతైనట్లు ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయమే చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం మెడికల్ టెస్టు చేసింది. అల్పాహారాన్ని తీసుకున్న చంద్రబాబు మెడిసిన్ వేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సరిగ్గా ఉదయం 9:30 ఆయనను సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. మధ్యాహ్నం 1 గంటకు లంచ్ బ్రేక్ ఇస్తారు. 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ప్రతి గంటకు చంద్రబాబుకు 5 నిమిషాల పాటు బ్రేక్ ఇస్తారు. సిఐడి విచారణ నేపథ్యంలో జైలు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. జైలు పరిసరాల్లో 2 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సిఐడి డీఎస్పీ ఎం ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది సిఐడి అధికారులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దేశంలో అత్యధిక అక్రిడేషన్ కార్డులు ఇచ్చిన ఘనత తెలంగాణదేనని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థిక సహాయంతో ఆదుకున్నామని తెలిపారు. సచివాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖపై ఉన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల కార్పస్ నిధిని సీఎం కేసీఆర్ కేటాయించారని, దీని ద్వారా జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. హెల్త్ కార్డుల ద్వారా జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని వివరించారు. 479 జర్నలిస్టు కుటుంబాలకు 6.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేశామని మంత్రి తెలిపారు. శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్ధనేతో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో బౌద్ధ మతం పూర్వ వైభవానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని దినేష్ కు మంత్రి వివరించారు. బుద్ధుడు జీవించిన కాలం నుంచే తెలంగాణలో బుద్ధిజం వ్యాప్తి చెందిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక బౌద్ధ కేంద్రాలు, కోటిలింగాల, బాదంకుర్తి, ఫణిగిరి, నాగార్జునకొండ, నేలకొండపల్లి లాంటి పురాతన బౌద్ధ క్షేత్రాలను పరిరక్షించడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజం, ఇండస్ట్రియల్ పాలసీ, ఇరిగేషన్ సిస్టమ్ అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపట్టిన కృషిని మంత్రి వివరించారు. బౌద్ధ ఆధ్యాత్మిక పర్యాటకుల కోసం శ్రీలంక నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు రోజువారీగా విమానాలు నడపాలని గుణవర్ధనేకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ చరిత్రపై సింహాలన భాషలో తన కోడలు రాసిన పుస్తకాన్ని త్వరలో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తామని గుణవర్ధనే తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఇందుకూరుపల్లి రాయుడు కాలనీలో కొలువు తీరిన గణనాథులను ప్రముఖ పారిశ్రామికవేత్త, సీనియర్ వైసీపీ నాయకులు మడి తాటి శ్రీనివాసులరెడ్డి దర్శించుకున్నారు. వీరికి ఉత్సవ కమిటీ సభ్యులు రంజిత ఆధ్వర్యంలో ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా డీజే పాటలకు చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, పవిత్రంగా జరుపుకోవడం హర్షణీయమన్నారు. వినాయక మండపాల వద్ద ఏర్పాటు చేస్తున్న అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం సంతోషదాయకమన్నారు. నిమజ్జన సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలి అని వారికి సూచించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తూనే కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో కులగణన డిమాండ్ నుంచి దృష్టి మరల్చడానికి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చారని ఆరోపించారు. ఇది ప్రజలను దారి మళ్లించే ఎత్తుగడగా అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడానికి ముందు జనాభా గణన ఆవశ్యకత, డిలిమిటేషన్ సమస్యను పరిష్కరించాల్సి ఉందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కోటా మంచిదే, కానీ కులగణన, డిలిమిటేషన్ అంశాలు కూడా ముఖ్యమేనని అన్నారు. ముందు వాటిని పరిష్కరించడంపై కేంద్రం శ్రద్ధ చూపాలని రాహుల్ వ్యాఖ్యానించారు. చంద్రుడిపై పరిశోధనలు పూర్తి చేసిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు నిద్రాణ స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. వాటిని తిరిగి క్రియాశీలకంగా మార్చడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భారత అంతరిక్ష సంస్థ ఓ ట్వీట్ చేసింది. విక్రమ్, ప్రజ్ఞాన్లు మేల్కొన్నాయా అనే విషయం తెలుసుకోవడానికి వాటితో కమ్యూనికేషన్ పునరుద్ధరణ ప్రయత్నాలు చేశామని, కానీ వాటి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని పేర్కొంది. వాటితో సంబంధాలను తిరిగి ఏర్పాటు చేసే ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తామని తెలిపింది. చంద్రయాన్ 3 ప్రయోగం నేపథ్యంలో విక్రమ్, ప్రజ్ఞాన్లు 14 రోజులే పనిచేస్తాయి. ఆ తర్వాత అక్కడ సూర్యాస్తమయం కావడంతో రోవర్ను ఈ నెల 2న, విక్రమ్ను 4న నిద్రాణ స్థితిలోకి పంపించారు. చంద్రుడిపై రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 120 నుంచి 200 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతాయి. అంతటి శీతల పరిస్థితుల్లో ఇవి పనిచేసే అవకాశాలు లేవు. అయితే ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధ్రువంపై తిరిగి సూర్యోదయం కావడంతో కమ్యూనికేషన్ పునరుద్ధరణకు ఇస్రో చర్యలు తీసుకుంటోందని శాస్త్రవేత్తలు తెలిపారు. పాశ్చాత్య దేశాలు ఇచ్చిన ఆయుధ సంపత్తితో రష్యాపై ప్రతి దాడులతో విరుచుకుపడుతున్న ఉక్రెయిన్ తాజాగా 7th ఫ్లోర్లోని రష్యా నౌకాదళ ప్రధాన కేంద్రంపై మిసైల్స్ తో భారీ దాడి చేసింది. ఈ దాడిలో కార్యాలయంలో మంటలు చెలరేగాయి. తొలుత ఓ వ్యక్తి మరణించారన్న వార్తలు వచ్చినా రష్యా అధికారులు ఆ తర్వాత ఓ నౌకాదళ సిబ్బంది కనిపించడం లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్ దాడి చేసినట్లు కూడా ధృవీకరించారు. 7th పోల్ కార్యాలయం రష్యా నల్ల సముద్రం నౌకాదళ ప్రధాన కేంద్రం. ఉక్రెయిన్ పై సముద్ర దాడులను రష్యా ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తూ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BHA న్యూస్.